సహనంతో కూడిన మనసు, శత్రువునే ప్రేమించమంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి యేసుక్రీస్తు వారి ప్రేమ, ఆయన త్యాగం, ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడండి మన పక్షంగా. కాబట్టి మనమందరూ కూడా మనకు మాదిరి రండి. యేసుక్రీస్తు ప్రభు మనందరికి మాదిరి. ఆయన అడుగుజాడలో నడవాలంటే ఆయన వలె మనము కూడా ప్రేమించే మనస్సును గెలుచుకోవాలి. ఈ రోజుల్లో అలా లేదండి. పక్కన వ్యక్తి ఏదైనా అనగానే నన్ను అట్లా అంటాడా ఇట్లా అంటాడా అని చెప్పి ఆ వ్యక్తిని మనం గొలుగుతూ నొసుకుతూ 100 మందికి చెప్తాం అన్నమాట. అది ప్రభువుకు అటువంటి మాట లేదు. ప్రభువుకి క్షమించే మనస్సు ఆయనలో ఉంది. ఎంత క్షమించే మనసు అంటే ఆయన పక్కన ఇసుక ఏదో ఉన్నా కూడా అతన్ని క్షమిస్తూనే ఉన్నాడు. నువ్వు ప్రభువుతో వెళుతున్నప్పుడు నీ పక్కన ఉన్నవారు నిన్ను ఎంత గాయపరిచినా, ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా చెప్పండి? ఏం చేయాలి? క్షమించాలి. అతని ఆలోచన విధానాలు మార్చబడే రీతిగా మనం అందరము తండ్రికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన చేస్తున్నాడు, మనల్ని చేయమంటున్నాడు. ప్రభు ఏది కూడా మాదిరి చూపించారు మనకి. ఆయన వేదంలో బాధలో ఉన్నప్పుడు, ఆయన సిలువుకి ఎక్కించేటప్పుడు ఆయన ఎలా తండ్రి వీరేమి చేసినారు, వీరెరుగులు వీరిని క్షమించు అని తండ్రికి చెప్తున్నాడు. మన యేసు ప్రభు వారు ఎలా తండ్రికి చెప్తున్నాడు, అలా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి, ప్రేమ కలిగి జీవించండి అని ప్రభువు శిలువ మీద పలుకుతున్నాడు. ప్రేమల బిడ్డలారా, మనమందరం కూడా క్రీస్తుని మనం ధరించుకొని ఆయన ఎలాగా శత్రువులను ప్రేమించాడో, ఆయన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినా, ఎంతగానో ఆయన్ని మరణానికి తప్పు ప్రచారం ఇచ్చి ఆయన సిలువేయడానికి ఎంత చేసినా కూడా ఆ చివరి దినాల్లో ఎందుకు అంటే వారు గ్రహించలేకపోయి ఉన్నారు. యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్కరి మనోనేత్రములు గుడ్డితనము కలిగి చేసింది. ఈ దినాల క్రైస్తవ ప్రపంచంలో కూడా మనము దేవుడు గమనించే మనము కూడా ఆ గుడ్డితనము గుండగానే వెళుతున్నాం. అందుకు యేసు ప్రభు ఆ మాట అంటున్నాడు. క్షమించే మాట ప్రస్తావించడానికి గల కారణం అంటే అదే. వాస్తవంగా ప్రభు క్షమించకపోతే మనమందరం ఇక్కడికి వచ్చేవాళ్ళమని, సంఘంలోకి వచ్చేవాళ్ళమా, ఆ గుమ్మంలో అడుగు పెట్టేవాళ్ళమా? మనందరినీ ఈ లోకమంతా మనల్ని ఏం చేసింది? వెలివేసింది. మన బలహీనతను బట్టి మనల్ని వెలివేస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మనల్ని ప్రేమించి క్షమించి తన సన్నిధిలోకి నడిపించాడు. మనము కూడా ఆయన రక్తము చేత కడగబడిన మనమందరము కూడా అటువంటి క్షమాపణ మనస్సు కలిగి మనం జీవించాలి. యేసు ప్రభు వారే ఈ దినాన ఈ యొక్క మొదటి మాట ద్వారా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి విషయం ఏంటంటే, మొదటిగా తండ్రి వీరేమి చేసినా వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభు ఎలా మాదిరిగా మనకి చెప్పాడు శిలువ మీద, అలాగే మత్తయి సువార్తలో చెప్పినట్టు శత్రువును ప్రేమించమని ఈ దినాన్ని మనందరితో చెప్తున్నాడండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, శత్రువుని ప్రేమించాలి. నీ పక్కనున్న వారితో, నీ పక్కనున్న వారిని ప్రేమించాలి. సాధ్యమైతే వారు ప్రభువులోకి నడిపించబడటానికి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రెండు మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. మొదటి మాటలో వారిని, మన శత్రువుని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మన శత్రువుని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట ఏమని అన్నాడంటే, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి, వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి. కాబట్టి కొద్దిగా మాటలు దేవుని సన్నిధిలో ముగిస్తున్నా. ఆమేన్.